మార్నింగ్ ఆల్. కెట్రాక్ట్ సర్జరీలో స్మాల్ ఇన్సిషన్ కెట్రాక్ట్ సర్జరీలో స్టెప్స్ గురించి డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. అయితే స్మాల్ ఇన్సిషన్ కెట్రాక్ట్ సర్జరీ స్టెప్స్ ఎందుకు కావాలా, నేనేమైనా డాక్టర్నా, నేనేమైనా ఆపరేషన్ చేస్తున్నానా, ఆ స్టెప్స్ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలా, ఇది మాకు ఇంపార్టెంటా కాదా, నేను తెలుసుకోవాలన్నా అవసరం లేదా అనేది మీకు డౌట్ రావచ్చు. ఎందుకు ఇంపార్టెంట్ స్టెప్స్ ఒక ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్కి స్టెప్స్ ఎందుకు ఇంపార్టెంట్? రాంగ డిఓఏ సిలబస్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఉన్న 12 క్వశ్చన్స్, తర్వాత 12 క్వశ్చన్స్లో చాయిస్ ఇచ్చి 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి మారుస్తున్నారు. వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏసే క్వశ్చన్స్ అట్లా వస్తాయి. అప్పుడు అక్కడ నెక్స్ట్ అట్లా సిలబస్లో ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్కి ఎక్కువ ఆపరేషన్ థియేటర్ మీద నాకు ఆ సిలబస్, ఆ బుక్స్ అవి చూస్తే నాకు అనిపించింది, ఈ డిప్లొమా ఇన్ ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్ డిఓఏ కోర్సు వాళ్ళని ఎక్కువ ఓటీలో ట్రైన్ చేసేది కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనిపించింది. ఎందుకంటే ఆప్టోమెట్రీ వాళ్ళకి రిఫ్రాక్షన్ గ్లాసెస్ రాయడము వాళ్ళ పార్ట్ వాళ్ళకి ఇస్తే, డిఓఏ వాళ్ళు ఏం చేయాలి, ఈ సిరెంజింగ్ టెక్నిక్ చేయాలన్నా, ఐ వాష్, ఓటీలో సర్జరీకి అసిస్టెంట్ చేయాలన్నా ఇట్లాంటివన్నీ చేయడానికి డిఓఏ వాళ్ళని గవర్నమెంట్ అట్లా డిసైడ్ చేసింది అనమాట. నెక్స్ట్ డిఓఏ కోర్స్ వాళ్ళకి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఎక్కువ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళ ప్రాక్టికల్ పర్పస్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్, ప్రాక్టీస్లో. తర్వాత ఇప్పుడు స్మాల్ ఇన్సిషన్ కెట్రాక్ట్ సర్జరీలో స్టెప్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఈ ప్రొసీజర్ రాసేటప్పుడు కేషీట్లలో ప్రొసీజర్ రాసేటప్పుడు ఇట్లా చూసింటారు, SICS విత్ PCIOL అండర్ లోకల్ అనస్థీషియా బ్రాకెట్లో రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యా అనేది. SICS అంటే ఎస్ ఫర్ స్మాల్ ఇన్సిషన్ కెట్రాక్ట్ సర్జరీ, స్మాల్ ఇన్సిషన్ కెట్రాక్ట్ సర్జరీ. ఇక్కడ సి పెట్టి పైన లైన్ గీస్తే దీనికి అర్థము విత్ అని. విత్ స్మాల్ ఇన్సిషన్ కెట్రాక్ట్ సర్జరీ చేసి దాంతో పాటి PCIOLని ఇంప్లాంట్ చేస్తున్నారని. విత్ PCIOL అంటే PCIOL అంటే పోస్టీరియర్ చేంబర్ ఇంట్రా ఆక్యులర్ లెన్స్. టైప్స్ ఆఫ్ లెన్స్ ఐఓఎల్స్లో మళ్ళీ ఇది డిస్కస్ చేస్తాము. PCIOL అండర్ LA అంటే లోకల్ అనస్థీషియా. లోకల్ అనస్థీషియా అంటే ఏమి, ఇక్కడ ఐ వరకే లోకల్ అనస్థీషియా ఇస్తారనమాట. అనస్థీషియా ఇస్తారు ఐ వరకే, ఆ ఏరియాలోనే ఇస్తారు కాబట్టి దాన్ని లోకల్ అనస్థీషియా అంటారు. ఈ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ఇది చూశాను, నాకు లోకల్ అనస్థీషియా ఇచ్చి చేస్తాను నేను ఇది అంటే, లేదు నాకు లోకల్ వద్దు బ్రాండెడ్ అనస్థీషియా కావాలా అని అట్లా. ఓకే, తర్వాత లోకల్ అనస్థీషియా అంటే మనకి ఆ ఏరియాలో ఎక్కడైతే ఆపరేషన్ చేస్తుంటే ఆ కొంచెంకే మన అనస్థీషియా ఇస్తారు కాబట్టి దాన్ని లోకల్ అనస్థీషియా. కంపల్సరీ ఇదంతా రాసినప్పుడు బ్రాకెట్లో రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యా అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఆ రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యా అనేది రాస్తేనే దీనికి విలువ. అది రాయకుండా ఊరికే SICS విత్ PCIOL అండర్ లోకల్ అనస్థీషియా అని రాస్తే ఏం లేదు, బ్రాకెట్లో AI అనేది రాయాలి కంపల్సరీ. తర్వాత స్టెప్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఈ ఐ సర్జరీస్లో ఎప్పుడైనా కానీ డాక్టర్ పేషెంట్కి బ్యాక్ సైడ్ కూర్చుంటారు. కొన్ని ఫాకో టెక్నిక్స్ టెంపరల్ సైడ్ నుంచి చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా కూర్చుంటారు. స్మాల్ ఇన్సిషన్కి ఎక్కువ బ్యాక్ సైడ్ సుపీరియర్ సైడే కూర్చుంటారు. మనం బ్యాక్ సైడే కూర్చుంటారు ఎక్కువ. మనం ఐ గురించి మాట్లాడాల్సి వస్తే మనము ఇక్కడ ఈ పొజిషన్స్ మాట్లాడాల్సి వస్తే మనకి క్లాక్ ఇది 12 o'clock అని, ఇది 6 o'clock, ఇది 3, ఇది 9. మన వాచ్ ఉంటుంది కదా, వాచ్ డైల్ ప్రకారము పైన సుపీరియర్ అంటే 12 o'clock,
పొజిషన్, అటుపక్క 3 ఇటుపక్క 9. సో కింద ఇన్ఫీరియర్ వచ్చి 6 o'clock పొజిషన్స్ అంటారనమాట వీటిని. ఇది సుపీరియర్ సైడ్ కూర్చుంటారు ఎక్కువ డాక్టర్స్. తర్వాత దానికన్నా ముందుగానే మనము అనస్థీషా, లోకల్ అనస్థీషా ఏమి, లోకల్ అనస్థీషా పెరిబల్బార్ బ్లాక్ అంటే, పెరిబల్బార్ బ్లాక్ అంటే ఐబాల్ చుట్టూ, బల్బ్ అంటే ఐబాల్ చుట్టూ మనము ఈ లోకల్ అనస్థెటిక్ డ్రగ్స్ ఇచ్చి, అనస్థీషా డ్రగ్స్ ఇచ్చి ఐబాల్ చుట్టూ, ఐబాల్స్ మూమెంట్ లేకుండా, ఐబాల్ పైకి కిందికి వాళ్ళు పేషెంట్ తిప్పినా కానీ కన్ను తిరగకుండా అట్లనే ఉంటుంది అనమాట. ఇది పెరిబల్బార్ బ్లాక్ ఇచ్చి సర్జన్ సుపీరియర్ పొజిషన్లో కూర్చుంటారు. తర్వాత హెడ్ బిహైండ్ హెడ్ కూర్చుంటారు. తర్వాత ఈ ఐకి, ఏ ఐకి అయితే మనము సర్జరీ అనుకున్నామో దీనికి బెటాడిన్ వేస్తామన్నమాట. బెటాడిన్ అంటే ఏమి, ఇక్కడ దానికన్నా ముందు ప్రిపరేషన్లో ఐలాషెస్ ప్రిపేర్ చేసి ఉంటారు. నేను చెప్తాను, ప్రిపరేషన్ గురించి ఉన్నది వేరే వీడియోలో ఉంది. నెక్స్ట్ బెటాడిన్ పెయింట్ వేస్తారనమాట. బెటాడిన్ పెయింట్, ఇక్కడంతా బెటాడిన్ పెయింట్ వస్తుంది. బెటాడిన్ పెయింట్ వేయడం వల్ల అక్కడ లోకల్గా ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే ఐబాల్ లిడ్స్ మీద కానీ, యాంగిల్ ఆఫ్ క్యాంథస్ ఆఫ్ ఐ దగ్గర కానీ అక్కడ ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే అవి పోవడానికి ఒక్క బెటాడిన్ పెయింట్ ఎన్నో ఎండాఫ్థాల్మైటిస్ని ప్రివెంట్ చేయగలుగుతుంది, ఇన్ఫెక్షన్ రేట్ని తగ్గిస్తుంది అని బెటాడిన్ పెయింట్. ఫస్ట్ది వచ్చి బెటాడిన్ పెయింట్. ఫస్ట్ది వచ్చి బెటాడిన్ పెయింట్. తర్వాత బెటాడిన్ పెయింట్ వేసిన తర్వాత హోల్ టవల్ని కానీ డ్రేప్ షీట్ని కానీ వేస్తాం. హోల్ టవల్ అంటే ఏంది, ఇట్లా టవల్కి మధ్యలో హోల్ ఉంటుంది, ఇట్లా హోల్ ఉంటుంది. లేకుంటే డ్రేప్ షీట్ అంటే ఇది ప్లాస్టిక్ షీట్, ఇక్కడ అడ్హసివ్ ట్రాన్స్పరెంట్ వైట్ది ట్రాన్స్పరెంట్ షీట్ లాంటిది ఉంటుంది అనమాట. ఇక్కడ ఐ దగ్గర వచ్చేటట్లా ఈ ట్రాన్స్పరెంట్ షీట్ బెటాడిన్ పెయింట్ వేసిన తర్వాత ఇదంతా కవర్ చేసేస్తారు. మనకి ఇవేమి కనిపించవు. ఇంకా మనకు కనిపించేదేమి ఐ ఒక్కటే, ఆ హోల్ ఎక్కడ ఉంటుందో ఆ హోల్ ఒక్కటే కనిపిస్తుంది అనమాట. మిగతాదంతా టవల్తో కవర్ చేసి ఉంటారు. ఇది డ్రేపింగ్. బెటాడిన్ పెయింట్ వేసిన తర్వాత డ్రేపింగ్ వేయాలన్నమాట. డ్రేపింగ్ వేసిన తర్వాత 2 లిడ్స్ సపరేట్ చేయడానికి, లిడ్స్ ఓపెన్ చేయాలి కదా, మనం అనస్థీషియా ఇచ్చింటాం కాబట్టి లిడ్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఆ లిడ్స్ ఓపెన్ చేయడానికి మనము వైట్ స్పెక్యులంతో లిడ్స్ ఓపెన్ చేసి పట్టుకుంటాం అన్నమాట. వైట్ స్పెక్యులంతో బెటాడిన్ పెయింట్ వేసినాక డ్రేప్ షీట్ వేసిన తర్వాత వైట్ స్పెక్యులం పెట్టి బోత్ లిడ్స్ ఓపెన్ అయ్యేటట్లా పెడతాం. తర్వాత స్మాల్ ఇన్సిషన్ స్టెప్స్ ఇవి. తర్వాత 4th వచ్చి సుపీరియర్ రెక్టస్ సూచర్ వేస్తామన్నమాట. సుపీరియర్ రెక్టస్ ఫోర్సిప్స్ నేను ఇన్స్ట్రుమెంట్ క్లాస్లో చూపించినాను. సుపీరియర్ రెక్టస్ ఫోర్సిప్స్. సుపీరియర్ రెక్టస్ ఫోర్సిప్స్ అంటే ఇది సుపీరియర్ రెక్టస్ ఫోర్సిప్స్. ఇట్లా ఐలోకి ఇట్లా ఫోల్డింగ్ ఉంటాయి కదా, ఇది ఇట్లా లోపలికి పంపించి ఇక్కడ సుపీరియర్ రెక్టస్ ఫోర్సిప్స్, సుపీరియర్ రెక్టస్ మజిల్ పట్టుకొని దాన్ని ఇట్లా ఆర్టరీతో సూచర్ వేస్తారనమాట. సూచర్ వేసి పైన సూచర్ని ఆర్టరీతో థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని ఆర్టరీతో పెట్టుకుంటారు. ఎందుకు ఇట్లా చేస్తారంటే
ఐ ఆ పక్క ఈ పక్క మూవ్ కాకుండా స్టెబిలైజేషన్కి, ఇది స్టెబిలైజేషన్కి, ఐబాల్ స్టెబిలైజేషన్కి సుపీరియర్ రెక్టస్ ఫోర్సిప్స్తో సుపీరియర్ రెక్టస్ సూచర్ వేస్తారనమాట. సుపీరియర్ రెక్టస్ మజిల్ని పట్టుకొని మనకి క్యాచ్ హోల్డ్ చేస్తారు. సో దట్ ఆ పక్క ఈ పక్క కదలకుండా ఉంటుంది. అనస్థీషియా ఎంత అనస్థీషియా ఇచ్చినా కొంచెం మూమెంట్ ఉంటుంది. అంటే పేషెంట్ వాలంటరీగా మూవ్ అయ్యే మూమెంట్ కాదు ఇది. మనము ఒక సైడ్ పట్టుకుంటే ఇంకొక సైడ్కి పోకుండా ఉండడాని కోసము సుపీరియర్ రెక్టస్ సూచర్ వేస్తారనమాట. నెక్స్ట్ కమ్స్ నెక్స్ట్ కంజంక్టివల్ ఫ్లాప్. మనము కార్నియా డైరెక్ట్గా మనకు ఏం కనిపిస్తుంది, కార్నియా దగ్గర అయితే కార్నియా కనిపిస్తుంది. వైట్ పార్ట్లో వచ్చి అంత కంజంక్టివా కవర్ అయి ఉంటుంది కదా, స్క్లీరా డైరెక్ట్గా కనిపించదు. స్క్లీరా మీద ఎంత కంజంక్టివా ఉంటుంది. ఆ కంజంక్టివాని కొంచెం రిమూవ్ చేసి స్క్లీరా ఓపెన్ అప్ అయ్యేటట్లా చేస్తారనమాట. ఇక్కడ సుపీరియర్ పోర్షన్లో ఇక్కడ కట్ చేసి ఇది ఓపెన్ అప్ అయ్యేటట్లా ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడంతా స్క్లీరా కనిపిస్తుంటుంది. మిగతా అంతా కంజంక్టివా ఉంటే ఇక్కడ ఓపెన్ చేసి ఉన్న చోట మటుకు స్క్లీరా కనిపిస్తుంది అనమాట. అది స్క్లీరా కనిపిస్తుంది ఇక్కడ. కంజంక్టివల్ ఫ్లాప్ చేయడానికి మనకి ఏం ఇన్స్ట్రుమెంట్స్ కావాలా? కార్నియల్ సిజర్స్ కావాలా. కార్నియల్ సిజర్స్ ఒక ఫోర్సిప్స్ కావాలా. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము ఓపెన్ చేసినాం కదా, కంజంక్టివా కట్ చేసినాం కదా, కంజంక్టివాలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. బ్లడ్ అంతా లీక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇన్సిషన్ వేయడానికి మాటికి మాప్ చేయకుండా ఉండడానికి ఆ కొంచెం ప్లేస్ కార్టరీ పెట్టేస్తారు. ఆ కొంచెం ప్లేస్ కార్టరీ పెడితే కార్టరీ అంటే ఏంది? మన ఒక లాంటి వేడిని అక్కడ పెడితే మనం వేడి ఎక్కడన్నా తగిలితే అక్కడంతా ముడుచుకుపోతుంది కదా, బ్లడ్ రాకుండా ముడుచుకుపోతుంది కదా. బ్లడ్ ఏదైనా లీక్ అయ్యే దగ్గర మనం కాలిస్తే ఏమవుతుంది, అక్కడ బ్లడ్ వెసల్స్ ఉండేవన్నీ ముడుచుకుపోతాయి. అట్లా కార్టరీ పెడితే కార్టరీ వల్ల అక్కడ బ్లడ్ లీక్ కావడం ఆగిపోతుంది అనమాట. మనకు ఆఫ్తాల్లో ఎక్కువ యూజ్ చేసేది వెట్ ఫీల్డ్ కార్టరీ అంటే ఏమి? అది అక్కడ కార్టరీ పని చేయాలంటే ఆ ఫీల్డ్ వెట్గా ఉండాలంటే ఏం చేయాలా? మనము సిరంజ్తో క్యాన్యులాను తీసుకొని సిరంజ్తో క్యాన్యులాను పెట్టి క్యాన్యులాతో సిరంజ్ ఫ్లూయిడ్ తీసుకొని అక్కడ ఇట్లా వాటర్ వేస్తూ ఉంటే, ఇది నీడిల్ క్యాన్యులా పెట్టుకోవాలి. నాకు క్యాన్యులా కనిపించలేదు. ఇట్లా వాటర్ వేస్తూ ఉంటే అక్కడ ఆ వెట్ ఫీల్డ్లో ఆ కార్టరీ పనిచేస్తుంది అనమాట. దాన్ని వెట్ ఫీల్డ్ కార్టరీ అని. ఎవరైతే అసిస్ట్ చేసేవాళ్ళు మోస్ట్లీ ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ సర్జన్ కార్టరీ పెడుతున్నప్పుడు సలైన్ తీసుకొని ఎక్కడైతే కార్టరీ చేస్తున్నారో ఆ పాయింట్ దగ్గర మనము సలైన్ వేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏమంటే, వైట్ స్పెక్యులం పెట్టి లిడ్స్ ఓపెన్ చేసినాము, పేషెంట్ ఈ అనస్థీషియా ఇచ్చి లిడ్స్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్లింకింగ్ అనేది కంప్లీట్ పోతుంది. బ్లింకింగ్ ఎందుకు ఉండాలా? మనము టియర్స్ సెక్రీషన్ చేస్తుంటే ఆ టియర్స్ సెక్రీషన్
స్ప్రెడ్ కావడానికి బ్లింకింగ్ అనే ప్రాసెస్ అవసరం అవుతుంది. ఇక్కడ బ్లింకింగ్ అవన్నీ లేవు, మనం కంటిన్యూస్ కార్నియా ఓపెన్కి పెట్టినాం కాబట్టి కార్నియా డ్రై అయిపోతుంటుంది. కార్నియా డ్రై అయిపోతుంటే సర్జన్కి లోపల విజన్ అంత తగ్గిపోతుంది అనమాట. అందుకే ఎప్పుడు ఆ కార్నియా వెట్గా ఉంచడానికి కూడా మనం కంటిన్యూస్ సలైన్ వేస్తూ ఉండాలన్నమాట. మనం ఆ కార్నియా డ్రై అయిపోతే లోపలది కూడా విజన్ తగ్గిపోతుంది. వెట్గా ఉంటేనే లోపలికి సర్జన్కి బాగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి కంటిన్యూస్ అప్పుడప్పుడు 10 to 20 సెకండ్స్కి ఒకసారి సలైన్ వేస్తూ ఉండాలి. ఈ వీడియో ఇక్కడికి ఆపేస్తాము. నెక్స్ట్ కంటిన్యూషన్ కార్టరీ దగ్గర నుంచి ఐ విల్ కంటిన్యూ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్